మహిళా మంత్రులే కాళ్ళు కడగాల్సింది. నిన్న చెప్పలే మనం, మహిళా మంత్రులే మహిళా ఎమ్మెల్యేలే కాళ్ళు కడగాలే. ఇంకా ఉన్నది, ఇంకా వారం రోజులు దాకున్నది అందాల పోటీలు. పోయి ఇప్పటికైనా కడుగుర్రి. వాళ్ళ కాళ్ళు కడగడంతో పాటు, అందగత్తెల కాళ్ళు కడగడంతో పాటు, మా ఆడబిడ్డలు ఎవరైతే ఎస్సీ బీసీ ఎస్టీల ఆడబిడ్డలు ఉన్నారో అక్కడ వాళ్ళ కాళ్ళు కూడా కడిగి క్షమించమని వాళ్ళని అడుగుర్రి మీరు. ఎందుకంటే మా బిడ్డలు అమాయకమైన బిడ్డలు. మీరు సూటు బూటు గన్ మేలను వేసుకొని వచ్చే వరకు భయపడతారు. ఏ అమ్మ నీళ్ళు పోయాల కాళ్ళ మీద అంటే, సరే సార్ కాళ్ళ మీద నీళ్ళు పోతాం సార్. ఎడ్డి అమాయకులు కదా. అవతలోడు దర్జాగా కనపడంగానే ఉట్టిగానే భయపడతారు. కవిత భయపడుతుందా ఎవరన్నా చూస్తే? రేవంత్ రెడ్డి గారి బిడ్డ భయపడతారు ఎవరన్నా చూస్తే? ఏమ్రా ఇట్లా చూస్తాను ఏమ్రా అట్లా ఎందుకు? మా నాయన ఎన్నుకున్నాడు, మేము అనొచ్చు ఎవరినైనా. మన బిడ్డలు వెనక ఎవరు ఉంటారు? మేము ఉన్నాం కానీ మీరు అనలేరు. ఎందుకంటే సూటు బూటు వేసుకున్నాను చూసి మీరు భయపడతాను. చాకల ఐలమ్మను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవద్దు మీరు. ఏమ్రా మేము ఎవరో వాళ్ళు పరాయి దేశం నుండి వచ్చి 2 పిలికల గుడ్డలు వేసుకొని అటు ఇటు తిప్పులాడే గవాళ్ళ కాళ్ళు మేమేం గడగలరా? వాళ్ళు ఏమైనా దేవకన్యలారా అని ఒక్కళ్ళు అడగరు మన వాళ్ళు. అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంత పెను సంచలనమవు. ఓ సాకల ఐలమ్మ వారసురాలు మళ్ళా పుట్టిందనపో, ఒక సమ్మక్క సారక్క వారసురాలు మళ్ళా పుట్టింది తెలంగాణ అనపో. కానీ మనోళ్ళకి ఎట్లే పండ్లు ఇగిలిస్తారు. ఎంత ఇస్తానట? ఇప్పుడు కాళ్ళ మీద నీళ్ళు పోతే ఎంత ఇస్తారట? 500 ఇస్తారట. 500 ఇస్తే చాలే, ఇంట్లోకి అంత ఇంత వెళ్తుంది. ఇంట్లో గురించి ఆలోచించకుర్రి. మీ మొగలు దేకపోతే తన్నుర్రి వాళ్ళను. ఇంట్లో గురించి ఆడవాళ్ళు ఆలోచించకుర్రి. అది భర్తల బాధ్యత. మీకు చీరలు తేవడము నగలు తేవడం అన్ని భర్తల బాధ్యత. ఆ గొంతమ్మ కోరికలకు కూడా పోకుర్రి, మళ్ళీ ఆగమవుతాయి సంసారాలు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యేలే మంత్రులే, అవసరమైతే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా కావాల్సిందే. ఎందుకంటే వీళ్ళేం మంచోళ్ళు కాదు. ఒకవేళ వీళ్ళ అధికారంలో ఉన్న ప్రపంచ అందగత్తెల పోటీలు పెట్టా మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గారు కడగపు. ఇప్పుడేదో సబితా ఇంద్రారెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ కామెంట్ చేసింది. ఒకవేళ మీరుంటే మీరు అడగటోళ్ళ చెప్పురు, మీరు అడగటోళ్ళ. కాబట్టి మీరు వాళ్ళు ఇద్దరు అధికారంలో ఉన్నోళ్ళు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఇద్దరు కలిసి మా ఆడబిడ్డలను కూసబెట్టి వాళ్ళ కాళ్ళు మంచిగా నీట్గా లక్స్ సోప్ తోటి నీట్గా కడిగి ఆ పాదాలు తెల్లబడ్డాయని చూసినాక కాళ్ళు మొక్కుర్రి. అమ్మ క్షమించుర్రి, మీరు ఎస్సీ బీసీ ఎస్టీలు ఎన్నో తరాలుగా ఇట్లా మేము ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళము ఇట్లా దుర్మార్గంగా మీతోటి వ్యవహరిస్తున్నాం, మనం క్షమించండి అని చెంపలేసుకోరు. గప్పుడు మిమ్మల్ని నిజంగా మీలో మానవత్వం ఉన్నదని అనుకుంటాం. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు అడగవలసిందే. రాణి రుద్రమదేవి అట, సమ్మక్క సారలమ్మ అట. గదే అంటున్నాం మేము. సమ్మక్క సారలమ్మలు ఎవరు? సమ్మక్క సారక్క ఎవరు? సమ్మక్క రెడ్డా, సారక్క రెడ్డా, సమ్మక్క రావా, సారలక్క రావా? మా ఎస్టీ బిడ్డలు, మా అడవి బిడ్డలు. కాబట్టి అది మా అస్తిత్వం. మీరు నిన్న కాళ్ళు కడిగిచ్చిన వాళ్ళంతా మా ఎస్సీ బీసీ ఎస్టీలే. కాబట్టి మేము అదే అంటున్నాం. ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రి గారు కూడా కడగవలసిందే, మా వాళ్ళై కడగవలసిందే. ఇప్పుడు ఒక పని చేయరు, మీకు ఇంత ప్రేమ ఉన్నది కదా, ప్రభుత్వంలో ఉన్నాడు మా బిడ్డలతోటి కాళ్ళు కడిగిపించాడు, మమ్మల్ని అవమానించాడు. మీరు ఒక పని చేయరు, వాళ్ళ గౌరవం పెరగాలంటే ప్రతిపక్షంలో ఉన్న మహిళా లీడర్లు పోయి వాళ్ళ కాళ్ళు కడగాలి. ఇది మేము పెడుతున్న డిమాండ్. ఇది న్యాయబద్ధమైన డిమాండే కదా, ఇది ఒక డిమాండ్. సిగ్గుపోతుంది మన అమ్మాయిలు. జరే అక్కడికి పోయిన వాళ్ళ అమ్మాయిల వాళ్ళ భర్తలు ఎవరో జరా మీరు ఆ అమ్మాయిలకు చెప్పుర్రా నాయన, చెప్పుర్రి మీ భార్యలు ఎడిగిపోతాను, ఎలాంటి పనులు చేసేస్తాను చెప్పుర్రి. ఫోటోలలో పడ్డరు వాళ్ళంతా. నీ పిల్లమేనా అరా కాలు కడిగింది అనేవాడు అంటాడు టక్కున చూసి. మొగోడు గట్టిగా ఉండాలని చెప్తాను ఇంటికి. మరి